అందరికీ నమస్కారం. నేను మీ మధ్యమడి మునిరత్నం. ఈరోజు మన వీడియో నందు పాన్ కార్డుకి ఎవరెవరైతే ఆధార్ లింక్ చేసుకోలేదో ఆ పాన్ కార్డు అన్నింటిని కూడా మేము ఇన్యాక్టివేట్ చేసామని ఇనాపరేట్ చేసామని అయితే చెబుతున్నారు. ఓకే, కాబట్టి ఎవరెవరైతే జూన్ 30వ తేదీ లోపల లింక్ చేసుకోలేదో ఆ పాన్ కార్డు ఇప్పుడు పని చేస్తున్నాయా లేదా అనే విషయాన్ని మనమే ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు. ఓకే, దీన్ని ఏ విధంగా చెక్ చేసుకోవాలనే విషయాన్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి. మన ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడింది, నచ్చింది అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఎక్కువ మంది లైక్ చేస్తే ఈ ఇన్ఫర్మేషన్ చాలా మంది కూడా రెఫర్ అవుతుంది, వాళ్ళందరూ కూడా లబ్ధి పొందే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఓకే, ఇప్పుడు ఈ పాన్ కార్డుకి ఆధార్ లింక్ అనేది గత 2021 సంవత్సరం నుంచి కేంద్ర ప్రభుత్వం చెబుతూనే ఉంది. ఓకే, అప్పుడైతే ఉచితంగా కూడా ఇచ్చారు. ఉచితంగా మనమే మన పాన్ కార్డుకి ఆధార్ లింక్ చేసుకునే అవకాశాన్ని చాలా సంవత్సరాలు ఇచ్చారు. దాదాపు 1.5 సంవత్సరం ఇచ్చారు. అప్పుడు మనం వీడియో కూడా చేసాం దీనికి సంబంధించి. చాలా మంది కూడా లింక్ చేసుకున్నారు. అప్పుడు ఉచితంగా నా పాన్ కార్డుకి సంబంధించి లైవ్ డెమోలో కూడా చూపించాను అప్పుడు. ఓకే, నెక్స్ట్ ఆ తర్వాత మరొక 6 నెలలు 500 రూపాయల ఫైన్తో కూడా ఇచ్చారు. నెక్స్ట్ ఆ తర్వాత 1000 రూపాయల ఫైన్తో మీరు లింక్ చేసుకోండి, లేదంటే మీ పాన్ కార్డులో పని చేయవు అని పదే పదే గుర్తు చేస్తూ వచ్చారు. మనం కూడా దానికి సంబంధించి మన వెబ్సైట్లో కానీ మన యూట్యూబ్లో కానీ చెప్తూనే వచ్చాం. ఓకే, కానీ కేంద్ర ప్రభుత్వం అన్నంత పనే చేసింది. ఓకేనా, ఈ జూన్ 30 తర్వాత ఈ జూలై 1వ తేదీ నుండి ఎవరెవరైతే ఆధార్ లింక్ చేయలేదో ఆ పాన్ కార్డులు అన్నింటి కూడా ఇన్యాక్టివ్ అయిపోయాయి. అంటే అక్కడ మీరు ఆన్లైన్లో చెక్ చేస్తే యాక్టివ్ అనే ఉంటుంది, కానీ మీ యొక్క పాన్ కార్డు ఈ ఆర్థిక లావాదేవీ అంటే బ్యాంకులకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించి దేనికి కూడా అవి పని చేయవు. కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు మీ పాన్ కార్డు పనిచేస్తూ ఉందా లేదా అనే విషయాన్ని ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, దాన్ని ఏ విధంగా చెక్ చేసుకోవాలనుకుంటే దీనికి సంబంధించిన లింక్ అనేది మన వెబ్సైట్లో ఉంటుంది. అది మునిరత్నం అప్డేట్స్ అని ఎంటర్ చేయండి. అక్కడ మీకు సెర్చ్ బాక్స్లో పాన్ కార్డుని ఎంటర్ చేయండి వస్తుంది, లేదా ఫస్ట్ కామెంట్లో కూడా ఇస్తాను, అక్కడ మీరు ఓపెన్ చేసుకుంటే మొట్టమొదటి పేజీ అనేది ఈ విధంగా వస్తుంది. ఓకే, అక్కడ మీ పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఆ పక్కన ఫుల్ నేమ్, మీ పాన్ కార్డులో ఏ విధంగా అయితే ఉందో ఆ ఫుల్ నేమ్ ఎంటర్ చేయండి. పాన్ కార్డులో ఉన్న విధంగా డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ మొబైల్ నెంబర్ మాత్రం మీ ఆధార్ లింక్ అయిన మొబైల్ నెంబర్ ఉండాల్సిన అవసరం లేదు, ఏ మొబైల్ నెంబర్ అయినా ఇవ్వచ్చు. ఓకే, ఇచ్చినట్లయితే కింద కంటిన్యూ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై చేయండి. వెరిఫై చేసినట్లయితే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీకు మీ పాన్ కార్డు గతంలో అంటే జూన్ 30 తేదీకి ముందుగా ఆధార్ కార్డుకి లింక్ అయిపోయి ఉంటే ఈ విధంగా అయితే వస్తుంది. ఏ విధంగా అంటే పాన్ ఈజ్ యాక్టివ్ అండ్ డీటెయిల్స్ యాజ్ పర్ పాన్. ఓకేనా, మీ పాన్ కార్డులో ఉన్నట్టు ప్రకారం డీటెయిల్స్ ఉన్నాయి, మీ పాన్ కార్డు యాక్టివ్గా ఉంది అని ఈ ఒక్క విషయం మాత్రమే వస్తుంది. ఓకేనా, ఈ ఒక్క లైన్లో ఈ ఒక్క సందేశం మాత్రమే వస్తుంది. ఈ విధంగా ఉంటే మీ పాన్ కార్డు సేఫ్గా ఉన్నట్టు, మీకు ఆధార్ లింక్ అయినట్టు, అన్ని బ్యాంకు యొక్క లావాదేవీలకు ఇది ఉపయోగపడుతుంది. ఓకే, నెక్స్ట్ ఎవరైతే లింక్ చేసుకోలేదో వాళ్ళకి స్టేటస్ ఏ విధంగా చూపిస్తుందంటే ఈ క్రింది ఫోటోలో చూపించిన విధంగా. ఓకే, ఒకవేళ వాళ్ళ పాన్ కార్డు యాక్టివ్గా ఉంటే పాన్ కార్డు యాక్టివ్ అని చూపిస్తుంది. కానీ కింద నోట్ అని ఉంది చూడు, మీ పాన్ కార్డు యాక్టివ్గా ఉంది కానీ మీ పాన్ కార్డు ఈ యొక్క బ్యాంకులకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు దేనికి కూడా ఉపయోగపడదు, దీనన్నిటిని కూడా ఇనాపరేట్ చేశాము, ఎందుకంటే మీరు ఆధార్ లింక్ చేసుకోలేదు కాబట్టి. ఓకే, ఇది ప్రత్యేకంగా ఇచ్చారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ఆధార్ లింక్ చేసుకున్న వాళ్ళు కానీ చేసుకోని వాళ్ళు కానీ ఒకసారి మీ పాన్ కార్డుని చెక్ చేసుకోండి. ఓకే, అక్కడ మా ఇక్కడ చూపించిన విధంగా మొట్టమొదటి చూపించిన విధంగా పాన్ ఈజ్ యాక్టివ్ అని చూపిస్తుందా, లేదా పాన్ యాక్టివ్ అని చూపించి కింద నోట్ అని చెప్పేసి మీ యొక్క పాన్ కార్డు ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పూర్తిగా మేము ఇనాపరేట్ చేసామని చూపిస్తుంది అనేది చెక్ చేసుకోండి. ఓకే అండి, ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నాను. ఉపయోగపడింది అనుకుంటే మాత్రం మన వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అప్డేటెడ్ వీడియోలు, ప్రజలకు అవసరమైన వీడియోలు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను. ఇంకా మీకు ఏమైనా వీటి పైన సందేహాలు కానీ సంక్షేమ పథకాలకు సంబంధించిన సందేహాలు ఏదైనా ఉంటే మాత్రం మనకు సంబంధించిన వాట్సాప్ గ్రూప్ ఉంది, జాయిన్ అవ్వండి. అందులో నాకు వాట్సాప్ చేయండి, నేను వీలైనంత వరకు మీకు సమాచారం అధికారికంగా ఇస్తాను. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నేను మీ మధ్యమడి మునిరత్నం.